ఈ రోజు నేను 141 మందిని కాపాడినా అంటే నాకు అంతమించిన ఆనందం ఇంకేం కాదు సార్. నేను గత 26 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా. నాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఏం లేదు సార్. నేను తినే పట్టెడు అన్నం కోసం డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు సహాయం చేస్తా అంటే వద్దు అనలేను, ఎందుకంటే ఇచ్చేదాన్ని వద్దు అనొద్దు, నాకు కావాలని నేను అడగలేను. ఆ చిన్న ఉన్నప్పుడు ఇట్లా డెడ్బాడీ తీయాలని చెప్పేసి వాళ్ళని అడుగుతుంటే నేను అన్నీ ఉన్నా కాబట్టి సార్ నేను తీస్తాను ముందర అడిగేసిన ఆ రోజు ప్రాబ్లం మనకు చాలా అదైతే అని చెప్పేసి అయినా కూడా వాళ్ళని కాదని నమ్మి ఇచ్చి దూకిన. అదే డెడ్బాడీ మొదటి డెడ్బాడీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేలకు పోయిన సేవలు చేస్తూనే ఉన్నా. 141 మనిషిని ప్రాణాలతో కాపాడుతూ వస్తున్నా. నా పిల్లలు కూడా అదే సాహసం చేస్తారు. ఏం కనపడవు, లైఫ్ రిస్క్ చేయాల్సిందే, కానీ లోపల మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషిని తీయాలి. నేను 2 సార్లు చనిపోయాను, నేను బ్రతికినాను అంటే లోపల మాకు రాడ్లు తలుపుకున్నాయి. ఒకసారి షోల్డర్ లో రాడు గుచ్చుకోపోయింది, అది అప్పుడే చచ్చిపోవాల్సిందే నేను, కానీ బ్రతికినా. కానీ ఎక్కడ మేము బాధపడుతున్నామంటే సార్, కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. అయ్యే శవాలు తీసేటోళ్ళు అని కొంచెం దూరం చేస్తారు. అయ్యో దేవుని పని చేస్తారు అని కొందరు అభిమానించి ఆదరించే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని దూరం చేసి మాట్లాడుతుంటే మనసు బాగా అనిపిస్తుంది. మాకు జీవనాధారం ఏం లేదు, కానీ మేము ఏదో చేయాలని ఒక తపన. చనిపోయిన తర్వాత తీసేది గొప్ప పని కాదమ్మా. తన ప్రాణాలు ఆన్ ద స్పాట్ లో దూకి రిస్క్ చేసి మన ప్రాణం ఉందా లేదా అది పక్కన పెడితే తనని కాపాడమా లేదనేది నా ఆలోచన. ఇలా నేను 20 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నా. అలా కాపాడిన కదా అని ఒక చిన్న ఆనందం నాలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను లేకపోతే నా భార్య దిగుతుంది, నా భార్య లేకపోతే నా కొడుకు దిగుతాడు. మేము ముగ్గురం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం, కానీ ఏదో చేయాలి, ఉన్నంత వరకైనా చేయాలి, 10 మందికి ఈ సేవని అందించాలనేది మా తపన.